మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందిన తర్వాత ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపే విధంగా కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు. సమావేశాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఎంపీగా గెలుపొందిన రఘునందన్ రావు రామాయంపేట రావడంతో ఆయనను కార్యకర్తలు, నాయకులు, అభిమానులు శాలువాతో ఘనంగా సన్మానించారు. అక్కన్నపేట మాజీ సర్పంచ్ మహేశ్వరి సిద్దిరాములు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. నిజాంపేట మండలానికి చెందిన 50 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీజేపీలో చేరడంతో వారికి ఆయన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సంగారెడ్డి నుండి ఎలుకతుర్తి పోయే రోడ్డు రామాయంపేట ఊర్లో నుండి వెళ్లాలని పలువురు వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులు ఎంపీ రఘునందన్ రావుకు వినతిపత్రం అందజేశారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడిచినా రైతు బంధు ఇప్పటికీ ఎవరికీ వేయలేదని, రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ జరిగే వరకు బీజేపీ పక్షాన పోరాడతామని అన్నారు. కార్యకర్తల నమ్మకాన్ని వమ్ము చేయకుండా రానున్న ఎన్నికలలో వార్డు సభ్యుల నుండి మొదలుకొని జెడ్పీటీసీ వరకు బీజేపీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత నాదని ఆయన కార్యకర్తలకు భరోసానిచ్చారు. నవంబర్ మొదటి వారంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందని, అహంకారంతో విర్రవీగిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని, గ్రామాల అభివృద్ధి కోసం 15వ ఫైనాన్స్ నిధులు రావాలంటే ప్రభుత్వం వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. ఎన్నికల ప్రచారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ వచ్చినప్పుడు రామాయంపేటకు రెవెన్యూ డివిజన్ ప్రకటించి నూతన ఆర్డీఓ కార్యాలయాన్ని ప్రారంభించి గాలికి వదిలేశారని, ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఎలాగైతే గద్దెదించారో త్వరలో కాంగ్రెస్ పార్టీని కూడా గద్దెదించడం ఖాయమని వారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఎల్ఎన్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, రామాయంపేట పట్టణ అధ్యక్షుడు భానుచందర్, రామాయంపేట బీజేపీ మండల అధ్యక్షులు దయానందరెడ్డి, నిజాంపేట మండల అధ్యక్షులు శేఖర్, జిల్లా నాయకులు శ్రీనివాస్ గౌడ్, శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఎంతో కాలంగా గత హైవే ఏర్పడిన తర్వాత బైపాస్ ఏర్పడిన తర్వాత సామాన్య ప్రజలు ఎక్స్ప్రెస్ రాష్ట్రంలో రోజులు దృష్టి పెట్టినారా ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఒక టైగర్ను అలాంటి పంపిన ఒక మాటల విజయమా మరియు అలాంటి పంపిన తప్పకుండా ఈ జగత్తులో రామాయణ పేరు మస్తిపో అదేవిధంగా చెప్పుకుంటే రామాయణ పేరు విమర్శించబడింది, రామాయణ విమర్శలను విమర్శించబడింది. ప్రజలు విమర్శించబడలేదు. ఇప్పుడు కొత్తగా మరొక బైపాస్ చెప్పి వర్తక వ్యాపారస్తులు చాలా చెప్తున్నారన్నా ఏ ఒక్క చిన్న కార్యక్రమమైనా రామాయణలో ఇంకా హైదరాబాద్ చేస్తున్నారు కానీ స్థానికంగా ఉన్న వ్యాపారస్తులు నష్టపోతున్నారన్నా ఇప్పుడు కనీసం సంఘాలయ నుంచి మీ ఆధ్వర్యంలో సిటీ కృషి చేయాలని రామాయణ రానున్న రోజుల్లో ఇంకా ఏ కార్యకర్తలు ఎటువంటి కష్టం ఉన్నా నేనున్నా అని 24 గంటలు 24/7 కూడా మరి అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి. మీరు చూశారు నెల 15 రోజుల క్రితం నెలలో జరిగినటువంటి ఇన్సిడెంట్ గోరక్ష గోసేవలో హిందువులపై యువకులపై అక్రమంగా పోలీసులు కేసు పాలిస్తే ఎంపీ పార్లమెంట్ నుంచి వచ్చి నల్లతో వేసుకొని కార్యకర్తలు నేనున్నా నేను అండగా ఉన్నా అని చెప్పేసి మరి తను భావించి అసలు ఎవరు ఊహించలేరు మా పేరు అని చెప్పేసి ఇది ఏ కాదు మీరు తప్పకుండా 15 రోజులు 20 రోజులు 2 రోజులు జైల్లో ఉండాల్సిందే కష్టపడడం నేను కూడా జైల్లో ఉండడానికి కూడా ప్రిపేర్ అయినాం. కానీ ఎవరు ఊహించే విధంగా రాష్ట్రంలోనే అటువంటి కేసులో అతి తక్కువ సమయంలో బెయిల్ సాధించినటువంటి ఘనత ఇప్పించిన ఘనత మన టైగర్ ఎంపీ రఘునందనరావు గారిని మరి వారికి మేరకు దూరదర్శన్ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పైగా అసలు టాస్క్ ఏమిటంటే కేంద్రంలో మనం ఉన్నాం, ఎంపీ మన అభ్యర్థి ఉన్నాడు, ఎవరు ఉన్నారు. కానీ నిజంగా సమస్యల విలువ ఏదైతే వచ్చిందో ఆ సమస్యలన్నీ రాష్ట్ర ప్రభుత్వం తీర్చాల్సినటువంటి సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వచ్చి పోరాటం చేసి సాధించుకోవాల్సినటువంటి సమస్యలు. రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి ఓటు దండుకొని అధికారంలో వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా 50% రైతులకు కూడా రుణమాఫీ కాలేదు. కాలువలు చాలా మంది లాభోద్యమంటున్నారు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవాళ పేపర్లు చూస్తున్నాం ఎమ్మెల్యేలకు రుణమాఫీ అయింది, కానీ నిజంగా రైతుకు కావాల్సినటువంటి రుణమాఫీ కాలేదు. ఎమ్మెల్యేలకు రుణమాఫీ అయింది, కానీ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యవసాయదారునికి రుణమాఫీ ఎందుకు చేయమని చెప్పేసి మనం ఈ రామాయణపేట వేదిక ద్వారా ఈ ప్రభుత్వాన్ని ఈ ఎమ్మెల్యేలు మనం అడగాల్సినటువంటి అవసరం ఎంతగా ఉంది. రైతులకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి. రైతులకు ఇచ్చినటువంటి మాటలు తప్పకుండా నిలబెట్టిన పక్షంలో ఈ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ మనం నిలదీసి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా 2 లక్షల రుణమాఫీ చేయాల్సిందే అని చెప్పేసి మనం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఎవరు